హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒబిసిటీకి సంబంధించి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి సంబంధించి ఫ్యామిలీస్ కమింగ్ అండర్ BPL ఓన్లీ ఎలిజిబుల్ కాదండి, ఓన్లీ ఏం కాదు, APLలో వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది తప్పు. అలాగే సెకండ్ ఇది రైట్, ఎల్డెస్ట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో దే విల్ బి ద హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్గా ట్రీట్ చేస్తారు ఇక్కడ రేషన్ కార్డ్కి. సో ఇక్కడ ఆప్షన్స్ ఇది 1, 2, 3 అని రావాలి, రైట్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఆర్ ఎంటైటిల్డ్ టు టేక్ హోమ్ రేషన్ ఆఫ్ 1600 క్యాలరీస్. ఈ ప్రొవిజన్ అందులో ఉండదు. సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. ఓకే, ఇంకా ఈరోజు టాపిక్ కొంచెం లాకి రిలేటెడ్గా ఉంటుంది, అలాగే పాలిటీకి రిలేటెడ్గా ఉంటుంది. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 22కి గురించి చెప్తుంది, ప్రివెంటివ్ డిటెన్షన్. సాధారణంగా మనకి లాలో ఎప్పుడు 2 అంశాలు ఉంటాయి, ఒకటి ప్రివెంటివ్ డిటెన్షన్, 2 ప్యూనిటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే ఎవరైనా తప్పు చేసిన తర్వాత శిక్ష విధిస్తే దాన్ని ప్యూనిటివ్ డిటెన్షన్ అంటారు. ఉదాహరణకి ఎవరో ఓ మర్డర్ చేశాడు అనుకోండి, ఇతను మళ్ళా ఇంకొక మర్డర్ చేయకుండా లేదంటే దీనికి శిక్ష అనుభవించాలి కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేస్తారు, దాన్ని ప్యూనిటివ్ డిటెన్షన్ అంటారు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే ఈ వ్యక్తి ఏం తప్పు చేయలే, ఇంకా తప్పు చేస్తాడేమో అనే ఉద్దేశంతో ఇతన్ని కనుక అరెస్ట్ చేస్తే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటారు. ప్యూనిటివ్ డిటెన్షన్ పక్కన పెడితే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటటువంటి ఇంటెన్షన్ మంచిదే, కానీ చాలా వరకు పోలీసులు దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రివెంటివ్ డిటెన్షన్ సాధారణంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే జనహితం కోరి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటటువంటి ఈ ప్రొవిజన్ని వాడతారు. జనహితం అంటే ఏంటండి, ఏదైనా జనహితమే అవుతుంది. బయటకు వచ్చి ఎవరైనా చిన్న గొడవ చేస్తున్నాడు అనుకోండి, పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని జైల్లో వేయచ్చు. ఏం చేయకపోయినా ఇతను పబ్లిక్లో ఏదో చేయడానికి ఇతను ట్రై చేస్తున్నాడు అనేటటువంటి దాన్ని పెట్టి కూడా అతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ని చాలా మిస్యూజ్ చేస్తున్నారు, ముఖ్యంగా నాగాలాండ్లో దీన్ని ఎక్కువగా మిస్యూజ్ చేశారనే ఉద్దేశంతో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ని చాలా పక్కాగా పాటించాలి తప్ప దీన్ని మిస్యూజ్ చేయడానికి వీల్లేదు అనేటటువంటి ఒక సందర్భం. సో అందులోనే భాగంగా మనం ఒకసారి ప్రివెంటివ్ డిటెన్షన్, దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, దీనికి చట్టబద్ధత అనేటటువంటిది ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉందంటే సుప్రీంకోర్టు మొర్తుజా హుసేన్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ నాగాలాండ్ 2025 ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది డ్రకోనియన్ మెజర్గా వ్యవహరించింది. అంటే ఇది చాలా ఇబ్బందికరమైన, కఠినతరమైనటువంటి ఒక ప్రొవిజను, ఒక చట్టము. సో దీన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంక ఏ పరిస్థితుల్లోని ఇది వాడకపోతే ఇంకా కుదరదు అనే పరిస్థితుల్లో తప్ప దీన్ని యూజ్ చేయకూడదని చెప్పింది. అలాగే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధమైనటువంటి సేఫ్ గార్డ్స్ను అనుసరించి మాత్రమే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటటువంటి ప్రొవిజన్ని మీరు యూజ్ చేయాలి అనేటటువంటి ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ముఖ్యంగా నాగాలాండ్లో మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో నాగాలాండ్, మణిపూర్, మిజోరాం ఈ ప్రాంతాల్లో కొంత గందరగోళాలు చెలరేగుతున్నాయి. దీనికి సంబంధించి నాగాలాండ్లో డిటెన్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఏంటంటే ప్రాపర్ జస్టిఫికేషన్ లేకుండా కొంతమందిని అరెస్ట్ చేశారు, అలాగే లీగల్ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేస్తున్నారని కేసులు నమోదయ్యాయి. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ నాగాలాండ్ డిటెన్షన్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి వ్యక్తుల్ని పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయొచ్చని కొన్ని ఆర్డర్స్ ఇచ్చినారు. ఈ ఆర్డర్స్ని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది. ఎందుకు? దీనికి ప్రాపర్ జస్టిఫికేషన్ లేదు, ఇవి చట్టబద్ధమైనటువంటి సూత్రాలకు విఘాతం కలిగిస్తున్నాయి అనేటటువంటి అంశంలో. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పిందంటే రిగరెన్స్ కంప్లైన్స్ విత్ లీగల్ స్టాండర్డ్స్, అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ని పాటించేటప్పుడు ఖచ్చితంగా చట్టానికి లోబడి మాత్రమే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ని మీరు ఆచరించాలి తప్ప చట్టాన్ని దాటి ప్రివెంటివ్ డిటెన్షన్ మెజర్స్ని మీరు తీసుకోకూడదు అనేటటువంటి అంశాన్ని చెప్పారు. ఇందులో భాగంగా అసలు ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి, ముందు డెఫినేషన్ చూద్దాం. డిటైనింగ్ అన్ ఇండివిజువల్ వితౌట్ ట్రయల్ టు ప్రివెంట్ యాంటిసిపేటెడ్ అన్లాఫుల్ యాక్టివిటీస్. సాధారణంగా ఎవరైనా వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో వాళ్ళని కోర్టు ముందు హాజరుపరచాలి. సాధారణంగా అయితే కోర్టు ముందు 24 గంటలలో వాళ్ళని హాజరుపరచాలి. కానీ ప్రివెంటివ్ డిటెన్షన్లో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఒక వ్యక్తిని పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటటువంటి పేరుతో అతన్ని డిటైన్ చేయొచ్చు, కోర్టులో హాజరుపరచాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని చాలా చోట్ల మిస్యూజ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే ఒక తప్పు చేసిన తర్వాత డిటైన్ చేయడానికి, తప్పు చేయక ముందు ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడానికి తేడా ఏంటి?
ప్యూనిటివ్ డిటెన్షన్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుంది. అతని మీద ఎఫ్ఐఆర్ కట్టాలా, సో దాని తర్వాత అతని మీద ఛార్జ్ షీట్ వేయాలా. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఛార్జ్ షీట్ పెడతారు. ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కొన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది 24 గంటల్లో. ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఫాలో అవుతారు. ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటటువంటిది అట్లా ఉండదు. సస్పిషన్, అనుమానాస్పదంగా ఏ వ్యక్తి అయినా ఏదైనా పనులు చేస్తే అతన్ని పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. సో ఇది ఎందుకు అంటే పబ్లిక్ ఆర్డర్ని కాపాడడానికి, జాతీయ భద్రతను అదుపులో ఉంచడానికి చేస్తూ ఉంటారు. సో దీన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అవన్నీ ఏముండవు. లీగల్ బేసిస్ ఏముంటుంది, కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలతో ప్రభుత్వం ఏ వ్యక్తినైనా కూడా లీగల్ ప్రొసీడింగ్స్ చేయకుండా అతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయొచ్చు. ఏమో అతను కోర్టులో హాజరుపరచకుండా 24 గంటలు పెట్టి ఎరగొట్టేశారు అనుకోండి, ఏముంది, అయిపోయిందా, ఆ వ్యక్తి లొంగుతాడు కదా. సో ఇట్లా మిస్యూజ్ చేసేటటువంటి అవకాశం ఉంది ప్రివెంటివ్ డిటెన్షన్లో. సో ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అని మనకి ఆర్టికల్ 22 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఇందులో కొన్ని చట్టాలు ఉంటాయి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి, ఆర్డినరీ కేసెస్కి సంబంధించి పార్ట్ 1లో ఒక కాన్సెప్ట్ చెప్తారు. ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించి అందులో పార్ట్ 2లో చెప్తారు. సో ఇక్కడ ప్రివెంటివ్ డిటెన్షన్ రూల్స్ ఏముంటాయంటే, ఎవరైనా ఒక వ్యక్తి ప్రజాహితానికి భంగం కలిగిస్తూ ఉంటే ఆ వ్యక్తిని 3 నెలల పాటు పోలీసులు ఏ రకమైనటువంటి కోర్టు ప్రొసీడింగ్స్ లేకుండా, లీగల్ ప్రొసీడింగ్స్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. 3 నెలల కన్నా ఎక్కువ ఆ వ్యక్తిని కనుక మనము బంధించాలి అని అంటే ఒక అడ్వైజరీ బోర్డు ఉంటుంది. ఆ అడ్వైజరీ బోర్డులో హైకోర్టు జడ్జెస్, క్వాలిఫైడ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి అప్రూవల్ని ఆధారంగా తీసుకుని మాత్రమే ఆ వ్యక్తిని 3 నెలల కన్నా ఎక్కువ సమయం డీటైన్ చేయగలుగుతారు. హౌస్ అరెస్టులు కూడా చేస్తారు ప్రివెంటివ్ డిటెన్షన్లో భాగంగా. సో చాలా వరకు పోలీసులు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు కథనం. అయితే అలా డీటైన్ చేయబడినటువంటి వ్యక్తిని, అలా అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తికి ఏ రకమైన హక్కులు ఉంటాయంటే, అతను అసలు ఎందుకు డీటైన్ చేస్తున్నారనే కారణాలు తెలపాలి. అతను పబ్లిక్ ఇంట్రెస్ట్కి హామ్ చేయనంత వరకు అతన్ని డీటైన్ చేసే అధికారం లేదు. కానీ మీరు చూడండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంది అసలు, దీనికి ఏమైనా ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇవ్వచ్చా? చాలా జనరల్ డెఫినేషన్ వస్తుంది దీనికి, అంతేనా? ఈ జనరల్ డెఫినేషన్తో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను, యూట్యూబ్లో క్లాస్ చెప్తున్నాను, ఇదిగో ఇతను యూట్యూబ్లో జనాలను రెచ్చగొట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్కి విఘాతం కలిగిస్తున్నాడు, అరెస్ట్ చేయొచ్చు. నాకు కారణాలు చెప్పకుండానే అరెస్ట్ చేయొచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ని నువ్వు అసలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నావు, వ్యక్తుల మధ్య సంబంధాలను తెగ్గొడుతున్నావు, జాతీయ భద్రతకు విఘాతం కలిగిస్తున్నావు, ప్రభుత్వానికి విఘాతం కలిగిస్తున్నావు, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, చాలా చెప్పచ్చు. ఈ యూట్యూబ్ వీడియోని కోర్టు చూసేది ఎప్పుడు, నన్ను ప్రివెంటివ్ డిటెన్షన్ నుంచి బయటపడేసేది ఎప్పుడు. సో కాబట్టి దీని మిస్యూజ్కి చాలా అవకాశం అనేటటువంటిది ఉంది. అలాగే రైట్ టు లీగల్ రిప్రజెంటేషన్, ఎవరైనా వ్యక్తిని కనుక ప్రివెంటివ్ డిటెన్షన్లో కనుక అరెస్ట్ చేస్తే అతనికి లాయర్ లీగల్ రిప్రజెంట్ చేసేటటువంటి అధికారం ఉంటుంది. సో చాలా కేసెస్లో దీన్ని రెస్ట్రిక్ట్ కూడా చేశారు. కొన్ని సందర్భాల్లో టెర్రరిజం లాంటి వాటిలో రిప్రజెంట్ చేయడానికి ఉండదు, అతన్ని చాలాసేపు అక్కడనే లీగల్ రిప్రజెంటేషన్ లేకుండా ఉంచవచ్చు. సో కాబట్టి ఇవన్నీ మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించిన చట్టాలు చూస్తే జాతీయ భద్రతా చట్టం 1980 ఏ వ్యక్తినైనా కూడా జాతీయ భద్రతకు విఘాతం కలిగించినా, పబ్లిక్ ఆర్డర్కి విఘాతం కలిగించినా అతన్ని డిటెన్షన్ చేయొచ్చు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఉంటుంది. ఇదేంటంటే భారతదేశ సార్వభౌమాధికారానికి కానీ, భద్రతకు కానీ, సమగ్రతకు కానీ ఏదైనా ఇబ్బందులు కలిగించేటటువంటి వ్యక్తుల్ని డిటైన్ చేయొచ్చు. చాలా వరకు దీన్ని మిస్యూజ్ చేశారు ఇండియాలో. అలాగే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అంటే ప్రజాభద్రత చట్టం 1978 ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రివెంటివ్ డిటెన్షన్ పేరిట, పబ్లిక్ ఆర్డర్ పేరిట వేలాది మంది, లక్షలాది మందిని జైల్లో పెట్టారు ఆ రోజు, అఫ్కోర్స్ టెర్రరిజంని కంట్రోల్ చేయడానికి. సో అయితే ఇవన్నీ ప్రజల్ని కాపాడడానికి వచ్చిన చట్టాలు. కానీ చాలాసార్లు చట్టాల్లో లూప్ హోల్స్ ఉంటాయి. ఈ లూప్ హోల్స్ను వాడుకొని చాలా వరకు కూడా అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈ చట్టాలను మిస్యూజ్ చేస్తున్నారు. సో దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని జ్యుడిషియల్ ప్రెసిడెన్స్ ఇస్తుందన్నమాట. ముఖ్యంగా అమీనా బేగం వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ 2023లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఎక్సెప్షనల్ మెజర్, కావాలనుకుంటే అరెస్ట్ చేయండి అంతే తప్ప అనివార్య పరిస్థితుల్లో తప్ప ప్రివెంటివ్ డిటెన్షన్ని వాడరాదు. ఇట్ మస్ట్ నాట్ బి మిస్యూజ్డ్ ఆర్బిట్రర్లీ, అంటే జైల్లో ఊరికనే కావాలని ఈ యొక్క పోలీసులు జైల్లో పెట్టడం అనేటటువంటి అంశాన్ని దయచేసి ఆపండి. అలాగే జసీలా షాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు 2024లో డిటెన్సీస్కి ఫెయిర్ ఆపర్చునిటీ, న్యాయపరమైనటువంటి అవకాశాన్ని కల్పించాలి వాళ్ళ డిటెన్షన్ని ఛాలెంజ్ చేయడానికి. అంతేగాని అమెరికాలో అలాగే యూ హ్యావ్ రైట్ టు రిమైన్ సైలెంట్, సో మేము డిటైన్ చేసినంత వరకు కూసో అని అనడానికి లేదు. ఎందుకంటే మన దేశంలో పూర్తి స్థాయి చట్టాలను ఎవ్వరూ కూడా ఆచరించేంత
ఇది ఉండదు, ఎందుకంటే ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాబట్టి లీగల్ అవేర్నెస్ ఉండదు కాబట్టి. సో కాబట్టి ఇవన్నీ కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చట్టాలు. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ గతంలో వచ్చినటువంటిది, దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే చట్టపరమైన ప్రక్రియ వ్యక్తిగత హక్కుల పరంగా శిక్షాత్మక నిర్బంధం నుండి నివారణ నిర్బంధం, అంటే ఒకటి ప్యూనిటివ్ ఒకటి ప్రివెంటివ్, ఎలా భిన్నంగా ఉంటుంది 200 పదాల్లో రాయండి. వెరీ స్మాల్ టాపిక్ టుడే, బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మళ్ళీ కొత్త క్లాసుతో రేపు కలుగుతాం.